మన కృష్ణా జిల్లాలో పెరంలూరు, కానూరు ఇటువంటి ఏరియాస్లో సంచరిస్తూ గంజాయి విక్రయిస్తే, అదేవిధంగా ఈ కళ్యాణ మండపాల్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు ఫంక్షన్ హాల్స్లోకి వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్ బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ దేంట్లో పెట్టుకుంటున్నారో చూసి ఆ జ్యువెలరీ ఉన్న బ్యాగ్స్ కానివ్వండి, ఈ దొంగలించే అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఒకటి. వీళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఠాని నిన్న మన పెనంలూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రీసెంట్ టైమ్స్లో కళ్యాణ మండపాల్లో ఈ చోరీలు అవుతున్నాయి. అదేవిధంగా కొంతమంది అన్నోన్ పర్సన్స్, అవుట్ ఆఫ్ స్టేట్ కనపడుతున్న వాళ్ళు కళ్యాణ మండపాల్లో గెస్ట్స్ కింద వచ్చి బ్యాగ్స్ అయ్యి తీసుకెళ్ళిపోవడం మన దృష్టికి వచ్చింది. 2-3 కంప్లైంట్స్ రావడంతో అక్కడ స్పెషల్ టీమ్స్ని పెట్టాం. స్పెషల్ టీమ్స్ పెట్టినప్పుడు వీళ్ళకి అనుమానాస్పదంగా ఈ మన స్టేట్ కాని వాళ్ళలాగా కనపడుతూ తిరుగుతున్న వాళ్ళని చూసుకున్నప్పుడు ఈ రితేష్ సిసోడియా అండ్ మనకి చూస్తే అనికేష్ కుమార్ సాన్సి అండ్ రితేష్, వీళ్ళిద్దరూ 20 సంవత్సరాల వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు అనుమానాస్పదంగా కానూరు ఏరియాలో సంచరిస్తున్నప్పుడు వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుండి అరౌండ్ 3.9 కిలోస్ వరకు గాంజా ప్యాకెట్స్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా డిఫరెంట్ ఐటమ్స్ 52.8 గ్రామ్స్ బంగారు ఆభరణాలు, అరౌండ్ వెండి వస్తువులు మరియు 3,10,000 నగదు కూడా గంజాయితో పాటు స్వాధీనం చేసుకున్నాం. ఈ ముఠా నుండి ఫర్దర్గా వీళ్ళతో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో ఇటువంటి వీళ్ళ గ్యాంగ్ సభ్యుల యొక్క డీటెయిల్స్ కూడా వీళ్ళ దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. వాటికి కూడా ప్రత్యేక బృందాలు పంపించాము మధ్యప్రదేశ్కి. అక్కడ కన్సర్న్ జిల్లా ఆఫీసర్స్తో మాట్లాడి అక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మెయిన్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఏంటంటే, అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మీ ఏరియాలో కానీ లొకాలిటీలో కానీ కనపడ్డప్పుడు ఇమీడియట్గా మీ స్థానిక పోలీసులకు కానీ లేదా డైల్ 112కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దీనివల్ల ఏంటంటే అట్లీస్ట్ ఈ ఫంక్షన్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ ఈ గ్యాంగ్ మిగతా ఈ రాష్ట్రంలో ఇంకా 3-4 ప్లేసెస్లో కూడా ఇది ఆపరేట్ చేసినట్టు గుర్తించాము. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుని ఆ సంబంధిత జిల్లాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది.